సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల పర్యటన సందర్భంగా కలంకితుడైన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటబెట్టుకుని తిరగడం ద్వారా ఆయన మరోసారి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని ఎమ్మెల్సీ వార్డు కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్నతమైన స్థానాల్లో కూర్చోబెట్టకండి అని ఆవిడ స్పష్టంగా చెప్పినా దాన్ని పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు గారు అతన్ని టీటీడీ చైర్మన్ గా నియమించడమే కాకుండా ఈ రోజు మనం చూసాం గత కొద్ది రోజులుగా అదే మహిళతో అసభ్యంగా బీఆర్ నాయుడు గారు ప్రవర్తించిన వీడియోలు కూడా బయటకు వచ్చాక అలాగే అతని వ్యవహారము అతని అహంకార ధోరణి అన్ని చూసాక కూడా అతన్ని టీటీడీ చైర్మన్ గా కొనసాగిస్తూ ఉన్నారంటే ఎంత దారుణంగా హిందువుల మనోభావాలు మన ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు దెబ్బతీస్తూ ఉన్నారు అనేది అర్థమవుతూ ఉంది. అసలు బీఆర్ నాయుడు గారు ఎంత ధైర్యంగా ప్రవర్తించడానికి, ఎంత ధైర్యంగా అహంకారపూరితంగా మాట్లాడడానికి వెనకున్న హిందూ ద్రోహి ఎవరో ఈ రోజు ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే ఫొటోసు వీడియోసు బట్టబయలైనా కూడా ఇంకా కొనసాగుతూ ఉన్నారు అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారి అండదండలు అనే విషయం స్పష్టమైంది. అంత దారుణంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు హిందువులకు ద్రోహం చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా బీఆర్ నాయుడు అనే వ్యక్తిని తొలగించాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలని డిమాండ్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అయినా చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి స్పందన దీని మీద లేకపోవడమే కాకుండా కనీసం చర్యలు తీసుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ముఖ్యంగా తిరుమలలో అవ్వచ్చు, తిరుపతిలో అవ్వచ్చు, బీఆర్ నాయుడు అనే వ్యక్తి రాజీనామా చేయాలని రోజు భక్తులు అవ్వచ్చు, ప్రజలు నిత్యం నిరసన తెలియజేస్తూ ఉన్నా కూడా కనీసం చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దీనికి కారణం ఏంటి అంటే రెండు కారణాలు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు బీఆర్ నాయుడు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ గా నియమించాక అక్కడ ఎందాపూర్ పేరుతో భక్తుల సొమ్ముని, శ్రీవారి సొమ్ముని దోచుకోవచ్చు అని అమాంతంగా నెయ్యి టెండర్ ధరని 658 రూపాయలకి పెంచేయడం ద్వారా ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి తాలూకా సొమ్ముని దోపిడీ చేయొచ్చు. దానికి టీటీడీ చైర్మన్ గా ఉన్న బీఆర్ నాయుడు అనే వ్యక్తి సహకరిస్తాడు. రెండోది ఏంటంటే పాలనా వైఫల్యం చెందారు. ఈ కూటమి పాలన అధికారంలోకి వచ్చాక 20 నెలలు అయింది. ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. అంతేకాకుండా శాంతి భద్రతలు గాలి కొదిలేశారు. ప్రజలు ఈ రోజు ఇచ్చిన హామీలు అమలు చేయక అన్ని రకాలుగా ఈ కూటమి వైఫల్యం చెందడం వలన ప్రజలు ఈ రోజు లబోదిబోం అంటూ ఉన్నారు. ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత వస్తూ ఉంది. దీన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈ బీఆర్ నాయుడు గారి ఛానల్ అవసరం ఉంది. కాబట్టి ఈ రెండు కారణాలతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు అతన్ని వెనకేసుకొస్తూ అతని మీద ఇన్ని అభియోగాలు వస్తున్నా కూడా తొలగించకుండా కొనసాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అసలు ఎంత దారుణం అంటే ఒక టీటీడీ చైర్మన్ గా ఉన్న వ్యక్తి ఈ రోజు అతను ఎంత అహంకారపూరితంగా మనం చూస్తే భగవద్గీత గురించి కూడా మాట్లాడడం జరిగింది. భగవద్గీతను అవమానించిన వ్యక్తిని టీటీడీ చైర్మన్ గా ఎలా కొనసాగిస్తారు ముఖ్యమంత్రి గారైన చంద్రబాబు నాయుడు గారు మీరు అనేసి మిమ్మల్ని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అయినా బీఆర్ నాయుడు గారు ఏం ఉద్ధరించారు? తిరుమలకి అతను చైర్మన్ అయ్యాక కొత్తగా వచ్చింది లేదు సరికదా. భక్తుల తాలూకా మనోభావాలు దెబ్బతిన్నాయి. తిరుమల ప్రతిష్ఠిత దిగజారిపోయింది. అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వైకుంఠ ద్వార దర్శనంకి టికెట్లు ఇవ్వడం కూడా వాళ్ళకి చేత కాక క్యూ లైన్ లో భక్తులు 6 మంది ఆ రోజు చనిపోయారంటే ఎంత పాలనా వైఫల్యం ఉంది. అతనికి ఎంత చేత కాక కనీసం టికెట్లు కూడా ఇవ్వలేని చేతకానితనం ఉన్న వ్యక్తి టీటీడీ చైర్మన్ గా ఎలా కొనసాగుతారు? అలాగే తీసుకుంటే ఈ రోజు బీఆర్ నాయుడు అనే వ్యక్తి టీటీడీ చైర్మన్ అయ్యాక మందుబాబులు మాడవీధుల్లో హల్చల్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇతను చైర్మన్ అయ్యాక తిరుమల కొండ మీద చికెన్ బిర్యానీలు దొరుకుతున్నాయి, ఎగ్ బిర్యానీలు దొరుకుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎన్నడూ లేనట్టుగా తిరుమల కొండ మీద మర్డర్ కూడా జరిగింది. ఎంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడైనా మనం చూసామా అని అడుగుతూ ఉన్నాను. అసలు తిరుమల చరిత్రలోనే ఎన్నడూ లేనట్టుగా వందలాది మంది గోవులు చనిపోవడం జరిగింది. అలాగే క్యూ లైన్ లో ఉన్న భక్తులు కొట్టుకుంటూ ఉన్నారంటే ఎంత దారుణంగా వీళ్ళ పాలనా వైఫల్యం ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఇతని చైర్మన్ అయ్యాక హీరోయిన్లు మాత్రం 15 నిమిషాల్లోనే ఆ దేవదేవుడి దర్శనం జరుగుతుందట. సామాన్య భక్తులు మాత్రం క్యూ లైన్ లో కొట్టుకుంటూ ఉన్నారు.
సౌకర్యాలు లేక అంత దారుణంగా అతని పాలనా వైఫల్యం మనకు కనిపిస్తూ ఉంది. అలాగే తీసుకుంటే అతని హయాంలో ప్రసాదాలు సరిగ్గా క్వాలిటీ లేదని ప్రజలు చెప్తున్నారు. ఇదేదో మా పార్టీ వాళ్ళు చెప్పడం కాదు, మీ కూటమిలో ఉన్న బీజేపీ అలాగే టీడీపీ కార్యకర్తలే ట్వీట్స్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం. అంటే బిఆర్ నాయుడు అనే వ్యక్తి కనీసం లడ్డూల తాలూకా ప్రసాదం క్వాలిటీ కూడా మెయింటైన్ చేయకుండా ఉండే పరిస్థితి వాళ్ళ పార్టీ వాళ్ళు ఈరోజు ట్వీట్ చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అంతా కనీసం తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మెయింటైన్ చేయలేని వ్యక్తి, అలాగే భగవంతుడంటే భక్తి లేని వ్యక్తి. అతను అంటారు, నాకు హైదరాబాద్ లో బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి, ఈ చైర్మన్ పదవి నాకేమైనా గొప్ప అంటూ మాట్లాడతారు ఎంత అహంకారపూరితంగా. అంటే ఇలాంటి వ్యక్తిని కొనసాగిస్తూ ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారు ఎంత హిందూ ద్రోహి, ఎంతగా హిందువుల మనోభావాలు ఈరోజు దెబ్బతీస్తూ ఉన్నారో ఈ రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. మరీ ముఖ్యంగా తీసుకుంటే నిన్న దేవాంశ్ బర్త్డే కార్యక్రమంలో తీసుకుంటే అక్కడ అన్నప్రసాదం కార్యక్రమంలో వీళ్ళ కుటుంబం వెనకే ఇంత కలంకితుడైన ఇంత నైతిక విలువలు లేని బిఆర్ నాయుడు గారు తిరుగుతూ ఉండే పరిస్థితి మనం చూసాం. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు ఎలాగూ బిఆర్ నాయుడు గారిని తొలగించట్లేదు, మరి అమ్మ భువనేశ్వరి గారు మీరు ఒక మహిళ అయ్యుండి ఆ రోజు ఇందులేక అనే ఒక మహిళ బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఆమెకు అన్యాయం చేశాడు, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తాడు ఆ వ్యక్తి, అలాగే మహిళలు ఏదైనా పని కోసం వెళ్తే వాళ్ళని లొంగ తీసుకోవడానికి ప్రయత్నిస్తాడు, చాలా తప్పుడు మాటలు కూడా మాట్లాడతాడు అని చెప్పి అతని తాలూకా నిజ స్వరూపాన్ని లేఖ ద్వారా తెలియజేసిందే. అలాంటి వ్యక్తిని ఎలా టీటీడీ చైర్మన్ గా నియమించారు? అలాంటి వ్యక్తి ఈ రోజు మీ మనవడి తాలూకా పుట్టినరోజు వేడుకల్లో ఎలా